హాయ్ అండి. బ్రెడ్‌తో కొత్త రకమైన స్వీట్ తయారు చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అసలు వదిలిపెట్టరనమాట. కోవాలాగుంటుంది. చూస్తున్నారు కదండీ! ఇదే అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సినవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుందాము. నేనిక్కడైతే హాఫ్ బ్రెడ్డే తీసుకుంటున్నాను. హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని అలా చిన్న చిన్న పీసెస్ 2 ఇంచెస్ పీసెస్‌లా కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక ఒక తవ్వ పెట్టుకొని, ఆ తవ్వ మీద నెయ్యి పోసుకొని చక్కగా ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి. పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఆవు నెయ్యి అవైలబుల్‌లో ఉంటే దాంతోనే ఫ్రై చేయండి. ఇట్లా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరీ నల్లగా మార్చకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ పీసుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా చూపిస్తున్నాను కదండీ! ఇలా ఫ్రై చేసుకొని చక్కగా ఒక ప్లేట్ మీద అన్నీ పెట్టేసుకోవాలనమాట. ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చనమాట. పాలు, బ్రెడ్డు, షుగరు, కస్టర్డ్ పౌడరు ఉంటే చాలండి దీనికి. ఇప్పుడు నేనిక్కడ హాఫ్ లీటర్ అయితేనే నేను ఇందులో పోసి చూపిస్తున్నాను. కానీ తర్వాత ఇంకొక హాఫ్ లీటర్ పోసానండి. దగ్గర దగ్గర ఒక ముప్పావు లీటర్ పాలు తీసుకున్నట్లు ఇప్పుడు ఒక 1/4 పాలు పచ్చి పాలు మాత్రం పక్కన పెట్టుకున్నాను. గ్లాస్‌లో మీకు చూపిస్తున్నాను కదా! అట్లా పచ్చి పాలల్లో మాత్రమే కస్టర్డ్ పౌడర్ కలపాలి. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు పచ్చి పాలల్లో కలపాలి. 1/4 గ్లాస్ తీసుకున్నాను. పాలు కాగటానికి నేను పొయ్యి మీద ముప్పావు లీటర్ పెట్టుకున్నాను. పచ్చి పాలల్లో మాత్రమే ఫ్రెండ్స్ తీసుకోవాలి మనం ఈ కస్టర్డ్ పౌడరు. కాసిన పాలల్లో మాత్రం అస్సలు కలపకూడదు. ఇప్పుడు ఈ పాలు కాగుతున్నాయి కదండీ! పాలల్లో ఆ పొడి వేయటానికి మనం ఇలాచీ అంటే యాలుక్కాయలు 4, 5 యాలుక్కాయలు తీసుకొని చక్కగా పొడి చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఆ పాలు మరిగేటప్పుడే మనం ఏదైతే షుగర్ తీసుకున్నామో షుగర్ కూడా వేసేస్తూ కలపాలండి. షుగరు కరిగిపోతుందనమాట పాలు వేడికి. చక్కగా పాలు పొంగే టైంకి మనం ఈ పచ్చి పాలల్లో కస్టర్డ్ పొడి కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ పొడిని దాంట్లో కలుపుకుంటూ గంటెతో కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుందనమాట. కస్టర్డ్ పౌడర్ ఏస్తూ చక్కగా గంటెతో కలుపుతూ ఉండాలనమాట. పాలు చిక్కదనం వచ్చే వరకు కలపాలండి. పాలు చిక్కదనం వచ్చే వరకు కలపాలనమాట. ఇలా ఇంట్లో గెస్ట్ మనకి ఎవరన్నా వచ్చినప్పుడు బయట నుంచి 1 కేజీ, 2 కేజీ స్వీట్స్ తెప్పించకుండా చక్కగా మన ఇంట్లోనే అన్ని సామాన్లు ఉంటాయి కదండీ! బ్రెడ్ ఉంటుంది, మిల్క్, కస్టర్డ్ పౌడరు అన్నీ ఉంటాయి. చక్కగా మనం ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తేలికండి ఇది. దీన్ని డబుల్ కా మీఠా అని అంటారండి ఈ స్వీటు. రెస్టారెంట్‌కి అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఇళ్ళల్లో కొంతమంది చేసుకోవచ్చు. కొంతమందికి తెలిసుండొచ్చు. తెలియని వాళ్ళైతే ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనని చెప్పి నాకొక్కసారి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా లేయర్స్ లాగా పెట్టేసుకుంటూ పీసెస్ ఏయైతే ఫ్రై చేశానో ఆ బ్రెడ్ పీసెస్ ఇప్పుడు ఆ పాలనేవి ఆ పీసెస్ మునిగే వరకు పోసుకోవాలండి. చక్కగా ఇలా పోసుకుంటూ ఉండాలి. బ్రెడ్ పీసెస్‌లు మునగాలనమాట. బాగా అందులో నానిపోతాయి. ఒక్కొక్క లేయరు అట్లా బ్రెడ్ పీసులు పెడుతూ, ఆ పాలు పైన పోస్తూ, మనం బాదం పప్పులు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్సు, ఇవి చల్లుకుంటూ ఉండాలండి. చక్కగా ఇలా చల్లుకుంటూ, పోసుకుంటూ ఉండాలి. ఇక లాస్ట్ లేయర్ అనమాట 4 లేయర్స్ వరకు నేను పెట్టాను. హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే నేను మీకు చూపియటానికని నేను చేస్తున్నాననమాట. మీకు కావాలంటే కొంచెం ఎక్కువే చేసుకోవచ్చు. పాలెక్కువ తీసుకోండి. పాలెక్కువ తీసుకున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా మీరు మోతాదు పెంచుకోవాలి. చూసుకొని చేసుకోండి. ఇట్లా అంతా చక్కగా డెకరేట్ చేసేసుకోవాలి. మొత్తం పోసేసుకున్నాక బాదం పప్పులు కూడా వేసేసి, ఇది ఆరిన తర్వాత మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఫ్రిడ్జ్‌లో కాదండి, డీప్‌లో పెట్టాలి. లోపల పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన కాసేపటికి మీరు ఒక 4, 5 గంటల తర్వాత తీసి చూడండి. కోవాలాగా వస్తదండి. గట్టిగా అయిపోద్ది. క్రీమీలాగా ఎంత టేస్ట్‌గుంటుందండి బాబు! అసలు తింటే మీ పిల్లలు వదలరండి. అంత బావుంటుందండి. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.